హాయ్ అండి. ఈరోజు మనం హైదరాబాద్‌లో గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కువగా వినిపిస్తున్న ప్రాంతాల్లో ఒకటైన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 గురించి మాట్లాడుకుందాం. చాలామందికి కొల్లూరు పేరు వినిపిస్తుంది. కానీ అసలు ఈ ఎగ్జిట్ 2 ప్రాంతం ఎక్కడుంది? దాని చుట్టూ ఏ ప్రాంతాలు వస్తున్నాయి? ఎందుకు ఇన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి అనేది చాలామందికి క్లారిటీ తెలీదు. అందుకే ఈరోజు డ్రోన్ విజువల్స్‌తో కలిసి ఈ ప్రాంతాన్ని ఒకసారి దగ్గరగా చూద్దాం. ముందుగా లొకేషన్ గురించి మాట్లాడితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 దగ్గర ఉన్న ప్రధాన ప్రాంతాల్లో కొల్లూరు, వెలిమల, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, బేరంగూడ, పటాన్ చెరువు వైపు కనెక్టివిటీ కనిపిస్తుంది. ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చల్లో ఉన్న కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్ ప్రాంతాలు కూడా ఈ ఎగ్జిట్ 2 నుండి పెద్దగా దూరంలో లేవు. ఉదాహరణకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సుమారు 15-18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోకాపేట్ ప్రాంతం దాదాపు 16-20 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. నియోపోలిస్ ప్రాంతం కూడా సుమారు 18-22 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. గచ్చిబౌలి వైపు వెళ్తే దాదాపు 20 కిలోమీటర్ల లోపు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇదే ఈ ప్రాంతానికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే నగరంలోని ఉద్యోగ కేంద్రాలకు కనెక్టివిటీ ఉండాలి. అలాగే భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి స్థలం కూడా ఉండాలి. ఈ రెండు అంశాలు కలిసినప్పుడు మాత్రమే ఒక ప్రాంతం మీద రియల్ ఎస్టేట్ దృష్టి పడుతుంది. మీరిప్పుడు డ్రోన్ విజువల్స్‌లో చూస్తున్న ఈ విస్తారమైన భూములు, కొత్త రోడ్లు, అభివృద్ధి చెందుతున్న వెంచర్లు ఇవన్నీ చూస్తుంటే హైదరాబాద్ అభివృద్ధి ఈ ప్రాంతం వైపు వేగంగా విస్తరిస్తుందని అర్థమవుతుంది. హైదరాబాద్ నగరం క్రమంగా బయటకు విస్తరిస్తుంది. ఒకప్పుడు గచ్చిబౌలి నగరానికి చివర అనుకునేవారు. తర్వాత కోకాపేట వచ్చింది. ఇప్పుడు నియోపోలిస్, కొల్లూరు, వెలిమల వంటి ప్రాంతాలకు ఎక్కువగా చర్చలోకి వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఓఆర్ఆర్. ఒక మంచి రోడ్డు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించదు. అది వ్యాపారాలను, నివాస ప్రాజెక్టులను, భవిష్యత్ అభివృద్ధిని కూడా ఆకర్షిస్తుంది. అందుకే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 పరిసర ప్రాంతాలపై చాలామంది దృష్టి పెట్టడం మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రాంతానికి తనదైన ప్రయోజనాలు, సవాళ్లు ఉంటాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వ్యక్తిగతంగా పరిశీలించడం చాలా ముఖ్యం. ఈ వీడియో ఉద్దేశం పెట్టుబడి సలహా ఇవ్వడం కాదు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని డ్రోన్ విజువల్స్‌తో కలిసి మీకు చూపించడం మాత్రమే. మీకు హైదరాబాద్‌లో ఇలాంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్‌లో తెలియజేయండి. మరియు ఇలాంటి రియల్ ఎస్టేట్ గ్రోత్ స్టోరీస్, డ్రోన్ విజువల్స్, డెవలప్మెంట్ అప్డేట్స్ కోసం ఏరోస్కై విజువల్స్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన ప్రాంతంతో కలుద్దాం. థాంక్ యూ.